కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలు మండిపడ్డారు. పోలవరం ఏపీకి జీవనాడి అని ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుందని పార్టీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. 150 టీఎంసీల సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతుందని చెప్పారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని సుబ్బారెడ్డి అన్నారు. ఉద్యోగస్తులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు అవసరమైన గనులు కేటాయించాలని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు మాట్లాడాలని చెప్పారు. వ్యక్తిగతంగా తమపై, తమ పార్టీ అధ్యక్షుడిపై మాట్లాడడం మానుకోవాలని సూచించారు. అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని మళ్ళీ వాళ్ళతో డివిజన్ స్ప్లిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి, స్ప్లిట్ చేసి జీవో ఇచ్చే కార్యక్రమం చేశారు కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ పునరీకరణ చేయడం కోసం, పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది, మంచి పరిణామమే. కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత 4-5 నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఎందుకంటే ఆంధ్రుల ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనుగడ సాగించాలంటే దాన్ని మళ్ళీ వాళ్ళతో డివిజన్ స్ప్లిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి స్ప్లిట్ చేసి జీవో. మరో నేత మిథున్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే బనకచర్లకు నీళ్లు సాధ్యం కాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 60,000 కోట్ల ఖర్చు అవుతుందని, కానీ కేవలం 30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం 45 మీటర్ల ఎత్తు ఉండాలని చెప్పారు. రాష్ట్రం నష్టపోతుంటే టీడీపీ ఎంపీలు చూస్తూ కూర్చుంటున్నారని విమర్శించారు. మనకేదన్నా ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉందంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఎవరు అడక్కపోయినా కూడా 194 టీఎంసీలు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని 115 టీఎంసీలకే కుదిస్తూ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. సో మేము దీనిపైన ఖచ్చితంగా మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని బడ్జెట్లో గట్టిగా అడగడం జరిగింది. దాదాపు 60,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఈ 30,000 కోట్లు గ్రాంట్ ఏదైతే ఉందో, అప్పులు తీసుకునే పరిస్థితి కాదు, మనకు గ్రాంట్ రూపంలో ఏదైతే రావాల్సి ఉందో, రాష్ట్రానికి రావాల్సి ఉందో మన హక్కుగా విభజన చట్టంలో ఏదైతే ఉందో అది నష్టమే కదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదే మేము ఈరోజు పార్లమెంట్లో గట్టిగా అడుగుతాము. మీరు దీనిపైన జవాబు చెప్పాలి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు కెపాసిటీ కానీ తగ్గితే ఈరోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఈరోజు బనకచర్ల ఏపీపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. బీహార్కు ఇచ్చిన ప్రాధాన్యత ఏపీకి ఇవ్వడం లేదని విమర్శించారు. టీడీపీ ఎంపీలు రాజకీయ ద్వేషంతో చేసే వ్యక్తిగత విమర్శల వల్ల ఉపయోగం లేదన్నారు. పార్లమెంటును రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తాము మాట్లాడుతుంటే అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు, రైల్వే జోను, ఇతర అంశాలపై ఐక్యంగా పోరాడదామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కానీ రైల్వే జోన్లో కానీ అనుకున్న రీతిలో కాకుండా మరి తగ్గించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఐక్యంగా పోరాడితే దాన్ని వారికి రాజకీయాలు కాదు ప్రధానం కావాల్సింది, వారి రాష్ట్ర అభివృద్ధి గురించి వారు చూస్తున్నారనే మాట కేంద్ర నాయకులకి వారి దృష్టిలో పడేలాగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది అని నేను చెప్తూ ప్రతి విషయం ఇప్పటికీ కూడా మరి ఈ వేదిక నుంచి కూడా చెప్తున్నాం.
వారితో పాటు వారు వెనకాల వెళ్ళడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు రాష్ట్ర ప్రగతి విషయంలో. చెప్తాం ఒకసారి మాట్లాడేటప్పుడు, మొన్న నేను రాజ్యసభలో మాట్లాడుతూ మరి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కొంచెం సంక్షోభంలో పడింది, దానికి ప్రకృతి ఒక కారణమైతే, రెండవది ప్రభుత్వం కూడా ఇదివరకులాగా రాయితీ ఇవ్వట్లేదు అని చేత రైతుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, రైతు ఎదుర్కొంటూ ఉన్నాడని చెప్పి దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో ఏం పెద్ద తప్పు మాట్లాడేసి నేను ఎవరిని ఇవాళ పోలవరం మరి హోదాపై చంద్రబాబు రాజీ పడ్డాన్ని వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. 25,000 కోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాను వదిలేశారని విమర్శించారు. పోలవరం ఎత్తును కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించిందన్నారు. 57,000 కోట్లకు గాను 30,000 కోట్ల రూపాయలకు పోలవరాన్ని పరిమితం చేశారని విమర్శించారు. 27,000 కోట్ల గ్రాంట్ వదిలేశారని, ఫలితంగా అమరావతికి 15,000 కోట్ల అప్పు సాధించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కుదిచ్చింది, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. దాన్ని కుదిచ్చి కేవలం 115 టీఎంసీలకు కుదిచ్చింది. కేవలం 41.5 మీటర్లకే కుదిచ్చింది, ఎత్తుకు 41.5 మీటర్ల ఎత్తుకు కుదిచ్చింది. డబ్బు కూడా 30,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది. 57,000 కోట్లకు గాను కేవలం 30,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. అంటే 27,000 కోట్ల రూపాయల గ్రాంట్ మన రాష్ట్రం కోల్పోయింది. ఈ 27,000 కోట్ల రూపాయల గ్రాంట్ మనం కోల్పోయి ఏం సాధించామంటే అమరావతికి 15,000 కోట్ల రూపాయల అప్పు సాధించాం. ఇది మన చంద్రబాబు నాయుడు గారి ఘనకార్యం. 27,000 కోట్ల రూపాయలు. పోలవరం మన జీవనాడి. పోలవరం వలన ఉత్తరాంధ్ర బాగుంటుంది. పోలవరం నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొని వస్తే, రబీలో ఖరీఫ్లో కృష్ణా డెల్టాకు పోలవరం నీళ్ళు ఇస్తే, శ్రీశైలం నీళ్లు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వచ్చు. తద్వారా అన్ని ప్రాంతాలు కూడా సస్యశ్యామలమవుతాయనే ఒక గొప్ప తలంపుతో ఆనాడు దివంగత